హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ హాతిమ్ యష్. సో ఈరోజు మీరు thumbnail చూసే ఉంటారు. నేను ఈరోజు ఈ వీడియోలో నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే నా బయోమెట్రిక్ ఎలా జరిగింది, నా ఇంటర్వ్యూ ఎలా జరిగింది, నా ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, నా వీసా ఫైల్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, బయోమెట్రిక్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎండ్లో నేను నాకు వీసా ఆఫీసర్ అడిగిన క్వశ్చన్స్, దానికి నేను ఇచ్చిన ఆన్సర్స్ అండ్ దానికి రిలేటెడ్ అన్ని రిసోర్సెస్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ఎంతైతే అంత షేర్ చేయండి. ఎందుకంటే నాకు తెలుసు ఈ టైంలో చాలామంది ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉంటారు, స్లాట్స్ దొరకక. 2024 గురించి మీకు తెలిసిందే, అదంతా పక్కన పెట్టండి, దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పటికైతే మనము నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాము. సో లేట్ చేయకుండా ఫస్ట్ నా వీసా గురించి చెప్తాను. నా వీసా అనేది 17th May 2024కి నాకు బయోమెట్రిక్ ఉండే ముంబైలో. అండ్ 21st May 2024కి ముంబైలోనే నాది ఇంటర్వ్యూ జరిగిందనమాట. నా వీసా అయితే అప్రూవ్ అయ్యింది, నేను ఫ్లైట్ కూడా బుక్ చేసేసాను. సో నేను చాలా ముందు ఉన్నాను ప్రాసెస్లో. బట్ స్టిల్ నాకు తెలుసు ఈ టైంలో చాలామంది ఇంకా స్లాట్స్ కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. స్లాట్స్ బుక్ చేశాక అసలు ఈ కాన్సులేట్ మంచిదేనా, ఈ కాన్సులేట్లో అప్రూవల్స్ ఉన్నాయా, ఈ కాన్సులేట్ రిజెక్షన్సా అనేది చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. దానికి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఎంతైతే అంత రిసోర్సెస్, గైడ్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. హోప్ఫుల్లీ మీ అందరికీ ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వాట్ ఈజ్ వీసా? చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి, అంటే వీసా అంటే ఏంటి. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్కి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు వీసా ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ అవుతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో అదైతే కొంచెం చిన్నగా చెప్పేస్తాను. సో వీసా అనేది బేసికల్లీ ఒక పర్మిషన్ అండి. మనం ఇండియాలో ఉండి ఇండియా నుంచి మనం యూఎస్ఏ లోపలికి ఎంటర్ కావాలి. మీరు యూఎస్ఏలో ల్యాండ్ అయిన తర్వాత మీకు ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఇమిగ్రేషన్లో వాళ్ళు మీ వీసా చూస్తారు. మీ దగ్గర ఉన్న వీసాని బట్టి మీకు లోపల పంపించాలా వద్దా, అంటే వాళ్ళ కంట్రీలో ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. అండ్ వీసాలో మీ వీసా స్టేటస్ ఉంటుంది. స్టూడెంట్స్కి F1 ఉంటుంది, వర్కింగ్ చేసే వాళ్ళకి H1B, H1B, B2 అని సంథింగ్ ఉంటాయి. అండ్ టూరిస్ట్గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి B1, B2 ఉంటుంది. అంటే అది విజిటింగ్ వీసా అనమాట. సో మన స్టేటస్ F1 వీసా. మళ్ళీ దీనిలో J1 ఉంటుంది. సో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి అన్నమాట వీసాలో. సో మనమైతే F1 వీసా గురించి మాట్లాడుకుందాము. సో F1 వీసా అనేది ఒక స్టూడెంట్ వీసా. ఈ వీసా అనేది ఒక స్టూడెంట్కి వస్తుంది ఎవరైతే యూఎస్లో ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారు. ఈ వీసా వ్యాలిడిటీ వచ్చేసి 5 years అండి. సో ఈ 5 years వరకు మీ వీసా అనేది వ్యాలిడ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అండ్ ఈ వీసా రావడానికి ఫస్ట్ రిక్వైర్మెంట్, ఒక స్టూడెంట్ F1 వీసా రావడానికి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీ దగ్గర I-20 ఉండాలి. I-20 ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తారో ఆ యూనివర్సిటీ వాళ్ళు, కొన్ని యూనివర్సిటీస్ ఎంతో కొంత డిపాజిట్ అడుగుతాయి, అంతే ట్యూషన్ ఫీజు దగ్గరే కౌంట్ అవుతుంది. $100, $75, $200, $1000, $2000 వరకు కూడా అడుగుతారు. అది మనం పే చేస్తేనే మనకు I-20 వస్తుంది. ఆ I-20 ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే I-20లో మీకు ఒక సర్వీస్ ఐడి అనేది వస్తుంది. ఆ సర్వీస్ ఐడి ద్వారానే మీరు వీసా అప్లికేషన్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు, లేదా వీసా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయవచ్చు, క్రియేట్ చేయవచ్చు. ఆ వీసా అప్లికేషన్ ఫీజు వచ్చేసి $185 ఉంటుంది. అది అప్రాక్సిమేట్లీ 15,435 చేంజ్ అంత వస్తుంది. అండ్ ఈ వీసా అప్లికేషన్ అమౌంట్ మనం ఏదైతే కడతామో అది US ఎంబసీకి పోతుంది. సో మనం ఏదైతే సర్వీస్ ఐడి ప్రొవైడ్ చేస్తామో ఆ సర్వీస్ ఐడి బేసిస్ మీద మీకు ఒక వీసా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీ పేరు మీద ఒక వీసా అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. ఆ వీసా అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత అదే వీసా అప్లికేషన్లో మీరు షెడ్యూల్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ని, ఇలా ఉంటుంది పోర్టల్. ఈ పోర్టల్లో మీరు షెడ్యూల్ అపాయింట్మెంట్ అని వెళ్తే మీకు కావాల్సిన డేట్కి, టైంకి, ప్లేస్లో మీరు వీసా అనేది మీ ఇంటర్వ్యూ బయోమెట్రిక్ షెడ్యూల్ చేసుకోవచ్చు.
చాలామంది వాళ్ళ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లోనే చేయాలని ట్రై చేశాను, కానీ నాకు హైదరాబాద్ దొరకలేదు స్లాట్స్. సో నాకు ముంబై దొరికింది, ముంబై చేశాను. అలాగే నా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఢిల్లీ, చెన్నై అలా పెట్టుకున్నారు. సో ఇది టోటల్లీ మన మీద డిపెండ్ అయ్యింది. మీకు సెంటిమెంట్స్ ఏమైనా ఉంది హైదరాబాద్లోనే ఉంటే అయిపోతుంది. లైక్ కొంతమంది ఇప్పుడు ఢిల్లీ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఢిల్లీకి ట్రావెల్ కాలేరు. సో వాళ్ళు ఏం చేస్తారు, మోస్ట్లీ హైదరాబాద్ లేదంటే ముంబై కొంచెం ట్రావెలబులే కదా అని చెప్పి ముంబై పెట్టుకుంటారు. సో ఇది వన్స్ మీరు ఈ అప్లికేషన్ అయితే క్రియేట్ చేస్తారు, $185 పే చేసేసారు, మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. సో మీరు అది మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు, బయట ఏజెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఈ షెడ్యూల్ అపాయింట్మెంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20th మేకి మీ అపాయింట్మెంట్ అనేది క్రియేట్ చేసుకున్నారు, అంటే $185 పే చేసి మీ పోర్టల్ అయితే ఓపెన్ చేసుకున్నారు. మీకు స్లాట్స్ ఒక 1 వీక్ తర్వాత మీకు స్లాట్ దొరికింది, జూన్ 9th 10th మీ స్లాట్ ఉంది ఢిల్లీలో. సపోజ్ మీరు ఢిల్లీలో బుక్ చేసుకున్నారు, హైదరాబాద్ దొరకలేదు. సో మీకేంటంటే మనకి ఒక్క వీసా అప్లికేషన్కి 3 ఛాన్సెస్ ఉంటాయండి. 3 ఛాన్సెస్ అంటే మనం 3 టైమ్స్ ప్రీపోన్ ఆర్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు, లేదంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఆ డేట్కి అవైలబుల్ లేరు, ఏమైనా ప్రాబ్లం అయింది ట్రావెల్కి కానీ ఏమైనా ప్రాబ్లం అయిందంటే మీరు అలా జస్ట్ ఒకసారి మీరు ఇప్పుడు షెడ్యూల్ చేసుకున్నారు 9th 10th, ఇంకా టూ ఛాన్సెసే ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఈ 2 ఛాన్సెస్లో కూడా మీరు వెళ్ళలేదు, ఏమైనా ప్రాబ్లం అయిందంటే మళ్ళీ మీరు $185 కట్టాలి. DS 160 అనేది నెక్స్ట్ బిగ్ స్టెప్ అండి. అంటే మీరు వన్స్ $185 పే చేశారు, పే చేసిన తర్వాత మీ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకున్నారు. షెడ్యూల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇమ్మీడియట్ స్టెప్ ఏంటంటే DS 160. ఈ DS 160 ఏంటంటే మన వీసా, ఇది మన వీసా స్లాట్ కోసం చేసిన అప్లికేషన్. DS 160 అనేది మనం వీసా కోసం చేస్తున్న అప్లికేషన్. దీంట్లో మన A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది. DS 160 లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ DS 160 చూడడానికి ఇలా ఉంటుంది. సో ఈ DS 160 ఏంటంటే మీకు పాస్పోర్ట్లో లాస్ట్లో ఇంటర్వ్యూ అయిన తర్వాత, అప్రూవ్ అయిన తర్వాత పాస్పోర్ట్లో ఏదైతే వీసా వస్తుందో స్టిక్కర్, ఆ స్టిక్కర్ దీని ద్వారానే వస్తుంది. సో మీరు DS 160 చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి, మీరు ఓన్గానే ఫిల్ చేయాలి. దాంట్లో A to Z మీ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ వర్క్ ప్రొఫైల్స్, మీరు మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ పాస్పోర్ట్, మీ యూనివర్సిటీ డీటెయిల్స్, మీ US కాంటాక్ట్ నెంబర్స్. సో A to Z కంప్లీట్గా చూసి ఫిల్ చేయండి. DS 160 వన్స్ మీరు సబ్మిట్ చేశారంటే ఆ DS 160 ప్రింట్అవుట్ తీసుకోండి, ఈమెయిల్ కన్ఫర్మేషన్ తీసుకోండి. ఈ DS 160 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏముంటుందంటే సర్వీస్ ఫీ కట్టాలి. సర్వీస్ ఫీ వచ్చేసి $350 ఉంటుంది. ఎస్ అండి, $350 అంటే 29,400 సంథింగ్ చేంజ్ వస్తుంది. సో టోటల్ $185, $350 అనేది టోటల్ మీకు కలిపి 45,000 to 50,000 అవుతుంది వీసా మొత్తం అవ్వడానికి. అండ్ టోటల్ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి, $185 పే చేయాలి. నెక్స్ట్ DS 160 ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయాలి. అది మీరు ఇంటర్వ్యూకి 1 వీక్ ఆ 2 డేస్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ DS 160 తర్వాత ఇమీడియట్ సర్వీస్ ఫీ అనేది కట్టాలి. సో టోటల్ ఈ 3 స్టెప్స్లో మీ వీసా అనేది అయితే కంప్లీట్ అవుతుంది. సో గైస్, నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే బయోమెట్రిక్ నుంచి మొదలు పెడదాము. సో నా బయోమెట్రిక్ వచ్చేసి 17th May 2024 ముంబైలో ఉండే. అండ్ నా ఇంటర్వ్యూ వచ్చేసి 21st May 2024 ముంబైలో సేమ్. సో 2 నాకు ముంబై దొరికాయి. అండ్ నాకు స్లాట్ కూడా బాగానే దొరికింది 3 days గ్యాప్లో. సో నేను సోలోగా అయితే బై ఫ్లైట్ వెళ్ళాను, హైదరాబాద్ టు ముంబై వెళ్ళి నా బయోమెట్రిక్ చేసేసి నేను రిటర్న్ మళ్ళీ బై ఫ్లైట్ హైదరాబాద్ వచ్చేసాను. లైక్ ముంబై అనేది 2nd లార్జెస్ట్ కాన్సులేట్ అండి ఇండియాలో. అంటే US కాన్సులేట్లో ఢిల్లీ తర్వాత ముంబై వస్తుంది. చాలా పెద్ద కాన్సులేట్. చాలా పెద్ద ఎందుకు అంటున్నానంటే 40 కౌంటర్స్ ఉంటాయండి ఇక్కడ. అండ్ ఢిల్లీలో 44 to 48 కౌంటర్స్ ఉన్నాయి. సో మనకి బయోమెట్రిక్లో 2 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన పాస్పోర్ట్, మన DS 160 ఈ 2 మనము ఫస్ట్ కౌంటర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చెక్-ఇన్ చేసుకొని మన పాస్పోర్ట్ని, మన DS 160ని టాలీ చేస్తారు. టాలీ చేసి ఓకే ఏం తప్పు లేవు, ఏం మిస్టేక్స్ లేవు అంటే వాళ్ళు కౌంటర్ దగ్గరికి ప్రొసీడ్ అవ్వమంటారు. ఆ కౌంటర్లో మన పాస్పోర్ట్ తీసుకుంటారు, మనని కొంచెం బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. లైక్ మన పాస్పోర్ట్ నంబర్ అయినా అడగచ్చు. నాకైతే పాస్పోర్ట్ నంబరు, నా ఫుల్ నేము, నా డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. సో అది పర్సన్ టు పర్సన్ వ్యారీస్, వాళ్ళు జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడుగుతారనమాట. సో మీ పాస్పోర్ట్ వాళ్ళు తీసుకొని పాస్పోర్ట్ మనం కలెక్ట్ చేసుకొని 2nd కౌంటర్ క్యూలో అయితే వెళ్ళాలి. సో DS 160లో ఏదైతే స్పేస్ ఉందో అక్కడ పెట్టడానికి ఫోటో అనేది ఇప్పుడు తీసుకుంటారు అనమాట బయోమెట్రిక్స్లో.
సో ఇక్కడ కూడా మన పాస్పోర్ట్ DS-160 అండ్ మన వీసా కన్ఫర్మేషన్ లేదంటే అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలి. సో ఇచ్చినాక ఇక్కడ కూడా కొంచెం బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, లైక్ మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ పాస్పోర్ట్ నంబరు. సో అట్లా బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. సో జస్ట్ మీ డాక్యుమెంట్స్ ఒకసారి పైన చూసుకొని వెళ్ళండి. మొత్తం డీప్గా ఏం అడగరు. మీ పాస్పోర్ట్ లోనే జనరల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ ఫాదర్ పేరైనా, మీ మదర్ పేరైనా, మీ ఇంటి అడ్రస్ అయినా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ అయినా, మీ ఫుల్ నేమ్ అయినా, సర్ నేమ్ అయినా అలా అడుగుతారు అనమాట. బేసిక్ జనరల్ జస్ట్ వాళ్ళు ఒక కమ్యూనికేషన్ కోసం అడుగుతారు. సో ఇది అయిన తర్వాత ఇది కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడే ప్లేస్ యువర్ 4 fingers ఆఫ్ రైట్ హ్యాండ్, ప్లేస్ యువర్ 4 fingers ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారు. దాని తర్వాత ప్లేస్ యువర్ బోత్ థంబ్స్ అంటారు. అది మనం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేసిన తర్వాత, బయోమెట్రిక్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో తీసుకుంటారు. సో వెనకాలే మనకి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దగ్గర మనం నిలబడితే వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్నాక మన పాస్పోర్ట్, DS-160, మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఈ 3 అనేది కలెక్ట్ చేసుకోవాలి. బయోమెట్రిక్ లో ఇంతేనండి. ఏ కాన్సులేట్ అయినా, హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, కోల్కతా అయినా, ఢిల్లీ అయినా, ముంబై అయినా, ఏ కాన్సులేట్ అయినా బయోమెట్రిక్ ప్రాసెస్ ఇంతే. వన్స్ మీ బయోమెట్రిక్ అయిపోయిందంటే మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు నెక్స్ట్ ఇక ఇంటర్వ్యూకి రావాలి. ఇంకొక విషయం అండి, ఇంపార్టెంట్ విషయం, ఎవరికైతే ముంబై పడుతుందో వాళ్ళకి మాత్రమే. ముంబైలో మాత్రం మీరు బయోమెట్రిక్స్ కైనా ఇంటర్వ్యూకైనా వెళ్తున్నారు అంటే ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళండి. తోడుగా ఎందుకు తీసుకెళ్ళమంటున్నా అంటే ఒక సింగిల్ ఫోన్ పెట్టడానికైనా, మొత్తం బ్యాగ్ పెట్టడానికైనా 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు విన్నది నిజమే, 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు లాకర్స్ కి. నేను అది తెలియక వెళ్ళాను ముంబైలో. నా బ్యాగ్ లో బేసికల్ గా ఏం లేవు. నా ఫోను, నా స్మార్ట్ వాచ్, నా మైక్, నా హెడ్సెట్, నా వీసా ఫైల్, అంతే నా బ్యాగ్ లో ఉన్నది ఇవే. అవి కూడా పట్టుకెళ్ళకూడదు. వీసా ఫైల్ కూడా చెక్ చేస్తారనమాట. అక్కడ సెక్యూరిటీ చెకప్ అయితే ఉంటుంది. అందరు పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ చెక్ చేసి మొత్తం మనం స్కాన్ చేసి అయితే పంపిస్తారు లోపలికి. సో మన వీసా ఫైల్లో కూడా ఒక స్లిప్ ఏమి ఉండకూడదు, అన్ని మన డాక్యుమెంట్స్ ఉండాలి. ఒకవేళ ఏమైనా మనీ, క్యాష్ ఉన్నా కూడా మీరు తీసి చూపించాలన్నమాట. సో వాలెట్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఫోన్స్, అంటే ఎలాంటి స్మార్ట్ గ్యాజెట్స్ అండ్ మన వాలెట్ లో ఏమైనా చిట్స్ ఏమైనా ఉంటే అలో చేయరు. సో అదంతా మీరు అక్కడ బయోమెట్రిక్ సెంటర్ లోనే లాకర్స్ ఉంటాయి. బట్ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు 5 minutes కి పెట్టాలన్నా, 5 గంటలకు పెట్టాలన్నా 500 అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇది ఒకటి మీరు మైండ్ లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఐదర్ మీరు బైక్ లైక్ ఫ్యామిలీతో వెళ్తే బెటర్. మీ బిలాంగింగ్స్ అని ఫ్యామిలీకి ఇచ్చి వెళ్ళొచ్చు. లేదంటే మీరు సోలో వెళ్తున్నారంటే మీ దగ్గర కారు ఉంది, లేదంటే మీరు హోటల్లో స్టే అయ్యారు అంటే జస్ట్ మీరు మీ సామాన్ అంతా అక్కడ పెట్టేసి మీ వీసా ఫైల్ మాత్రం పట్టుకొని రండి. ముంబైలో మాత్రం. ఢిల్లీ, హైదరాబాద్ లో కూడా లాకర్స్ ఉన్నాయి, దానికి సపరేట్ ఉన్నాయి. ఢిల్లీలో కొంతమంది 700-800 అలా అంటున్నారు. సో నాకు అంత పర్టికులర్ గా తెలియదు. ముంబైలో అయితే 500 అండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నా వీసా ఇంటర్వ్యూ అనమాట. నా వీసా ఇంటర్వ్యూ అయితే 21 May 2024 జరిగింది ముంబైలోనే. సో మనకి వీసా ప్రాసెస్ లో కూడా 2 steps ఉంటాయండి, సేమ్ బయోమెట్రిక్ లాగా. ఇక్కడ కూడా 2 counters ఉంటాయి. ఫస్ట్ కౌంటర్ వచ్చేసి మన బయోమెట్రిక్ రోజు ఏదైతే మనకి బార్కోడ్ వాళ్ళు పాస్పోర్ట్ వెనకాల పేస్ట్ చేస్తారో, మన పాస్పోర్ట్ వాళ్ళు స్కాన్ చేస్తారు. మన బయోమెట్రిక్స్ మనం లైక్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి. సో ఈ కౌంటర్లో మన పాస్పోర్ట్, DS-160 ఈ 2 అయితే మనం సబ్మిట్ చేయాలి. వాళ్ళు స్కాన్ చేసేసి మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేసి యూ కెన్ ప్రొసీడ్ టు నెక్స్ట్ కౌంటర్ అంటారు. సో నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మన వీసా ఇంటర్వ్యూ కౌంటర్. వీసా ఇంటర్వ్యూ కౌంటర్లో మనం తీసుకెళ్లాల్సిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే, అంటే ఇనిషియల్ గా కామన్ గా అడిగే డాక్యుమెంట్ ఏంటంటే I-20, DS-160 అండ్ పాస్పోర్ట్. ఈ 3 అడుగుతారు. ఈ 3 బేసిస్ మీదనే, అంటే మోస్ట్లీ I-20 బేసిస్ మీదనే ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ లైక్ మీ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇంకేమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు అడుగుతారు. సో ఫైల్ అయితే మొత్తం పట్టుకెళ్ళాలి ఆబ్వియస్లీ. అండ్ నా ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి నా కౌంటర్ నంబర్ 23 ముంబైలో చాలా ముంబై చాలా పెద్ద కాన్సులేట్, చాలా లాంగ్ క్యూ ఉండే. నాకైతే 2 hours పడింది. నాది 11:40కి ఉంటే షెడ్యూల్, లైక్ నా స్లాట్ 11:40కి ఉంది. నేను 9:50 ఆ టైంలో నేను క్యూలో ఉన్నాను అనమాట కాన్సులేట్ బయట. సో బయట క్యూ నుంచి లోపల వెళ్తాము. లోపలికి వెళ్ళినప్పుడు ఒక 6 queues ఉంటాయి. ఒక్కొక్క క్యూలో 75 to 80 members ఉంటారు. సో అవన్నీ అయ్యేసరికి 2 hours ఈజీగా పడతాయి. కానీ మీరు వన్స్ క్యూలో లైక్ ఈ ఫస్ట్ స్కానింగ్ క్యూ తర్వాత మీరు ఇంటర్వ్యూ క్యూకి ఎప్పుడైతే వస్తారో మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి, అని నేనైతే యూజ్ చేసుకున్నాను. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎదురుగానే కౌంటర్స్ ఉంటాయి.
వీసా కౌంటర్ మనకి ఇంటర్వ్యూ కౌంటర్స్ అన్ని ఎదురుగానే ఉంటాయి. మనం లైన్ ఎలా ఉంటామో కౌంటర్స్ అన్ని ఇలా ఉంటాయి. సో మనం ఇలా 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 తిరిగి వెళ్ళాలి. సో ఇలా తిరిగి వెళ్తున్నప్పుడు మీకు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న వీసా ఆఫీసర్ క్వశ్చన్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో అవన్నీ మీకు క్లియర్గా అయితే మనకు వినపడతాయి. నేనైతే అవన్నీ నేను వినుకుంటూ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు, నేను ఎలా ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఏ టైప్లో అడుగుతున్నారు అని చెప్పి నాకైతే అండర్స్టాండింగ్ వచ్చి అలా అనలైజ్ చేసుకుంటూ లైన్లో ఉన్న 2 hours ఎలా అయిపోయాయో నాకు గుర్తులేదు, తొందరగానే అయిపోయాయి. సో నా టర్న్ వచ్చేసరికి నా కౌంటర్ నెంబర్ 23. నా కౌంటర్ దగ్గర ఇంకా 2 ఉండే నా ముందు. ఇద్దరిట్లో ఫస్ట్ అమ్మాయి ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తుందో ఆమె రిజెక్ట్ అయింది. మరి దేనికి రిజెక్ట్ అయిందో తెలియదు. అంటే లైక్ నేను విన్నంత వరకు అయితే బాగానే చెప్పింది, అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది అని నాకు అనిపించింది. మరి వీసా వాళ్ళు ఆఫీసర్ ఎందుకు రిజెక్ట్ చేస్తారో తెలియదు. నా ముందు ఇంకొక అమ్మాయి ఉండే, ఆమె యాక్సెప్ట్ అయింది. నెక్స్ట్ నా టర్న్. సో నేను కౌంటర్కి వెళ్ళంగానే గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. వెరీ గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పాను, కొంచెం లౌడ్గా వెరీ గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పాను. నెక్స్ట్ పాస్ మీ యువర్ I-20 అండ్ పాస్పోర్ట్ అన్నాడు. సో I-20 పాస్పోర్ట్ ఇచ్చాను. DS-160 కూడా ఇస్తే నో ఇట్స్ నాట్ నీడెడ్ అన్నాడు. సో DS-160 బయటనే పెట్టుకున్నాను. I-20 చూసి వాళ్ళకి సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో చూశాడు. నా పాస్పోర్ట్ ఫస్ట్ స్కాన్ చేసి నా I-20ని ఇట్లా ఓపెన్ చేసుకొని చూశారు. సిస్టంలో చూసుకుంటూ ఓకే సో విచ్ యూనివర్సిటీ ఆర్ గోయింగ్ అన్నాడు. ఆఫీసర్ ఐఎమ్ గోయింగ్ టు Auburn యూనివర్సిటీ ఇన్ Montgomery అన్నాడు. ఓకే ఇట్స్ ఇన్ అల్బామా రైట్ అన్నాడు. ఎస్ ఆఫీసర్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక 5-10 seconds గ్యాప్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ అన్నాడు. ఆఫీసర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2023 September అన్నాను. ఓకే అన్నాడు. సో did you do any work of post your under graduation అన్నాడు. yes officer I have an experience of 6 months internship at a company అని చెప్తే ఓకే సో వాట్ వాజ్ యువర్ రోల్ అన్నాడు. అంటే I-20 వదిలేశాడు. ఇట్లా I-20 వదిలేసి చైర్ బ్యాక్కి వెళ్ళి ఓకే సో వాట్ వాజ్ యువర్ రోల్ ఇన్ దాట్. సో ఇట్లా అంటే కొంచెం కంఫర్టబుల్ అయిపోయాడు అనుకుంటా. I-20 వదిలేశాడు, సిస్టమ్ కూడా చూడలేదు, నన్నే చూస్తున్నాడు, ఇట్లా చేతులు కట్టుకున్నాడు. ఓకే సో టెల్ మీ అబౌట్ యువర్ వర్క్, వాట్ వాజ్ యువర్ రోల్ టు డూ అన్నాడు. నేను చెప్పాను ఆఫీసర్ యాజ్ ఐ వాజ్ ఎ వెబ్ డెవలపర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్, సో మై జాబ్ వాజ్ టు మేనేజ్ సర్వర్స్, క్రియేట్ applications and test the beta applications on the servers అని చెప్తే ఓకే సో when you are going to USA అన్నాడు. Officer I'm planning to go USA on the date which is included in my I-20 that is after 15th July, so I'm yet to book my flight tickets అని చెప్పి కొంచెం ఇట్లా నవ్వుకుంటా అన్నాను. ఓకే సో నెక్స్ట్ మళ్ళీ I-20 తిప్పాడు, సిస్టంలో చూసి లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే లాస్ట్ క్వశ్చన్ ఇది. సో హూ ఈజ్ స్పాన్సరింగ్ యూ అన్నాడు. ఆఫ్టర్ మై పేరెంట్స్ ఆర్ మై ప్రైమరీ స్పాన్సర్స్. My parents collectively have savings around some amount which is equivalent to some amount in dollars అని చెప్పాను. And I have also been awarded a $10,000 scholarship from Auburn University అని చెప్తే ఇంటరప్ట్ చేసి ఓకే అన్నాడు. నా పాస్పోర్ట్ తీసుకున్నాడు. అంటే నాకు తెలియదు ప్రాసెస్. పాస్పోర్ట్ తీసుకొని స్కాన్ చేశాడు, మళ్ళీ పాస్పోర్ట్ ట్రేలో పెట్టాడు. మధ్య లైక్ నా వీసా ఆఫీసర్కి ఎవరో పిలిచారనమాట. సో ఒక 2 seconds ఇట్లా చైర్ తిప్పి ఏదో మాట్లాడాడు. నాకేంది ఇప్పుడు అప్రూవ్ అయిందా కాలేదా అని చెప్పి నేను చాలా టెన్షన్లో ఉన్నా. ఆయన కొంచెం కూల్ చేసుకొని ఏం అవుతుంది అనుకుని ఉన్నా. సారీ అన్నాడు, తిరిగాడు సారీ అన్నాడు. ఊరి నాయన పోయిందా అని చెప్పి నేను ఇట్లా కొంచెం స్వెట్ వస్తుందని ఇలా చేస్తుంటే చేస్తూ నేను అడిగా అనమాట. సారీ ఆఫీసర్ ఐ డిడెంట్ గెట్ యూ అన్నాను. No, it's not like that. I'm taking your passport for 1 week. You can collect it after 1 week at your document pickup location because your visa is approved అన్నాడు. ఒక్క సెకండ్ నేను షాక్. అసలు నాకు కొట్టాలనిపించింది అసలు ఆడికి. ఇదేమైనా జోక్ చేసే టైం అరా అనిపించింది నాకు. నేను మనసులో అనుకుంటున్నా ఓడేమో ప్రాంక్ చేస్తావరా నాతో అని చెప్పి. సో
అది చెప్పంగానే థ్యాంక్ యూ ఆఫీసర్ అని చెప్పి 3-4 టైమ్స్ అన్నాను అనుకుంటా. ఫైల్ తీసుకున్నా, నా పాస్పోర్ట్ తీసుకున్నాడు, ఒక స్లిప్ ఇచ్చాడు. ఆ స్లిప్ తీసుకున్నా, ఆ స్లిప్ అసలు లోపల కూడా పెట్టలేదు. ఆ స్లిప్ I-20 అట్లనే చేతిలో పట్టుకొని అక్కడి నుంచి 2 seconds బయటికి వచ్చా. ఎక్కడ తిరిగి చూడలేదు. కాన్సులేట్ ఇంటర్వ్యూ క్యాబిన్ నుంచి డైరెక్ట్ గేట్ దాకా ఎక్కడ చూడలేదు. బయటికి ఉరుకుతూ వచ్చిన. సో హార్డ్లీ నా ఇంటర్వ్యూ 30 seconds జరిగిందండి అంతే. నాకు 4 questions అడిగారు. బట్ కొంతమందికి 1 minute 5 minutes వరకు కూడా ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మరి దడ్డమ్మయ్య బాబు వాళ్ళకి. ఎందుకంటే అక్కడున్న ప్రెషర్ మామూలు ప్రెషర్ కాదండి. అసలు నేను చెప్పలేను. మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు పక్కా ఎక్స్పీరియన్స్ అవుతారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుందండి అక్కడ. మనకి వాళ్ళు అడిగేది చెప్పేది అంటే మనకి ఎంత క్లియర్గా వినపడుతుందంటే మన కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతాయి. మనం ఇది కరెక్ట్ చెప్తామా లేదా అది ఇది అని. కానీ నేనైతే ఒక బెస్ట్ టిప్ ఏమి ఇస్తున్నానంటే, నేను పర్సనల్గా యూజ్ చేసింది అండ్ చాలా మందిని అక్కడ చూసి నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్. వీసా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మాత్రం స్మైల్ మెయింటైన్ చేయండి. స్మైల్ అంటే మరీ అంత వాంటెడ్గా నవ్వేటట్టు కాదు. మీరు న్యాచురల్గా స్మైల్ చేసినప్పుడు ఎలా ఉంటారు అంటే మీరు హ్యాపీగా ఉన్నారు, ఏ టెన్షన్ లేదంటే ఎలా ఉంటారో అలా మీరు ఒక స్మైల్ మెయింటైన్ చేసుకుంటూ గుడ్ మార్నింగ్ ఆఫీసర్, ఎస్ ఆఫీసర్ అని అలా కొంచెం మూమెంట్ ఇస్తూ కొంచెం హ్యాండ్ గెస్టర్స్ యూజ్ చేసుకుంటూ మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి. డెఫినెట్లీ పక్కా మీరు అప్రూవ్ అవుతారు. ఇది అయితే నేను చెప్పగలను. ఎందుకంటే వీసా ఆఫీసర్స్ చాలా అంటే వాళ్ళు ఏంటంటే ఓకే మీకు సింపుల్గా చెప్తానండి. వీసా ప్రాసెస్ ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్, ఒక వీసా ఆఫీసర్ మిమ్మల్ని ఒక యాజ్ ఎ స్టూడెంట్గా తెలుసుకోవాలనుకుంటున్నాడు. మీరు యూఎస్ఏకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మీ ప్లానింగ్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటి, మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు, మీరు యూఎస్ఏని ఎందుకు ఆప్ట్ చేసుకున్నారు, అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది నార్మల్గా తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో మీకు క్లియర్గా ఉంది నేను స్టార్ట్అప్ చేయాలి, ఇండియాకి వచ్చి స్టార్ట్అప్ చేస్తాను, నేను జస్ట్ మాస్టర్స్ కోసం వెళ్తున్నా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వెళ్తున్నా అంటే ఎలా అంటే నాకేదో ఎవరో చెప్పారు నేను నేర్చుకున్నాను అని చెప్పకుండా మనం అసలు బ్లైండ్ మైండ్తో చెప్పాలన్నమాట. క్లియర్ అంటే నువ్వు చెప్పేది స్క్రిప్టెడ్ లాగా ఉండకూడదు, న్యాచురల్గా ఉండాలి మనం చెప్పేది. నీకు 10 ఏళ్ళ నుంచే నీకు ప్లానింగ్ ఉంది యూఎస్కి వెళ్ళి ఏం చేయాలని అన్నట్టు క్యాజువల్గా చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నన్ను ఎవరైనా అడిగారు అనుకో, ఓకే సో వాట్ విల్ యూ డూ పోస్ట్ మాస్టర్స్ అన్నారు, లేదంటే వాట్ విల్ యూ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ అన్నారు. ఆఫ్టర్ ఐ విల్ రిటర్న్ టు మై హోమ్ కంట్రీ ఇండియా అండ్ ఐ విల్ డెఫినెట్లీ క్రాక్ ఎ గుడ్ లెవెల్ ఆఫ్ జాబ్ ఇన్ Indian MNCs IT sector because I have gained the sufficient practical knowledge and the experience in my required skills in masters or during my masters అని ఇలా సింపుల్గా చెప్పాలి గోల్. సో మొత్తానికి నా వీసా అయితే అప్రూవ్ అయింది. సో ఇది సింపుల్గా చెప్పాలి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ డాక్యుమెంట్స్ని మీరు ఎంత ఆథెంటిక్గా పెట్టుకుంటే అంత మంచిది. అంటే మీ DS-160 అయినా మీ I-20 అయినా అవన్నీ మీరు చూసుకోండి ఒకసారి. మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే 1 day ముందు 2 days ముందు ఒకసారి క్లియర్గా A to Z తరోగా చూసుకోండి దానిలో ఏమేమి రాసి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్లో ప్రొఫెసర్స్ గురించి కూడా అడుగుతారంట. నీకేమైనా ప్రొఫెసర్స్ తెలుసా యూనివర్సిటీలో, వాళ్ళు ఏమైనా రీసెర్చ్ ప్రోగ్రామ్ చేశారా, నువ్వు ఈ యూనివర్సిటీ ఎందుకు ఎంచుకుంటున్నావు, సో ఈ యూనివర్సిటీ ఎందుకు ఎంచుకుంటున్నావు అన్నప్పుడు ప్రొఫెసర్స్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి, రీసెర్చ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది, నువ్వు ఇదే కోర్స్ ఎందుకు ఎంచుకున్నావు, నువ్వు మాస్టర్స్ ఎందుకు చేస్తున్నావు. సో చాలా లూప్లో ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. సో ఇవన్నీ మీరు తడబడకుండా చెప్పాలి. అసలు ఈజీగా అయిపోవాలి ఇంటర్వ్యూ అంటే ఒకసారి మీ డాక్యుమెంట్స్, మీ వీసా ఫైల్ మొత్తం మీరు తరోగా చూడండి A to Z. సో వీసాకి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, మనకి స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, స్లాట్స్ ఎలా దొరుకుతాయి, ఏ కాన్సులేట్ బెస్ట్, ఏ కాన్సులేట్లో రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అప్రూవల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇదంతా చేస్తున్న గూగుల్ స్టాటిస్టిక్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్తో, నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్తో నేనైతే ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో మీకు కంప్లీట్ A to Z వీసా ప్రాసెస్ అనేది ఇస్తాం. సో ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు ఈ వీడియో ఎక్కడైనా హెల్ప్ఫుల్ అయ్యింది, మీ వీసా ఇంటర్వ్యూ అయిందంటే డెఫినెట్గా నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి.
ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, కజిన్స్ ఎవరైనా వెళ్తున్నారు మాస్టర్స్ కి, వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, లేదంటే ఇంటర్వ్యూ బుక్ చేయబోతున్నారు, లైక్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు, స్లాట్ అవన్నీ ఎవరైతే ఈ మాస్టర్స్ ప్రాసెస్ లో ఉంటారో వాళ్ళకి నా వీడియో అయితే షేర్ చేయండి. నాది కొత్త ఛానల్, ఇది నా సెకండ్ వీడియో. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నేను ఇంకో 1.5 month లో యూఎస్ఏ వెళ్ళబోతున్నాను. సో నా కంప్లీట్ నా యూనివర్సిటీ గురించి, యూఎస్ఏ ప్రాసెస్ గురించి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే వీడియోస్ అయితే పెడతాను. మీరు తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టుకుంటే నేను వీడియో పెట్టంగానే మీకు వచ్చేస్తుంది.